నాకు బలము ధరింపజేయవాడు. దావీదు ఒకసారి ఇట్లా మనలో మనమాట, ఆ గొలియాతు దగ్గరికి నువ్వు వెళ్ళగలేవు చెప్పు అని అంటే ఆయన అంటాడు, అసలు నాకు బలాన్ని ధరింపజేసింది ఎవరంట? హల్లెలూయా. నాకు బలము ధరింపజేసి వెళ్ళు దావీదు అన్నాడు. అప్పుడు నేను వెళ్ళా. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. నీ బలం చాలాసార్లు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి నా బలం తగ్గిపోతుంది, నా యొక్క జీవితం ఏంటో అని చెప్పేసి నిరాశ పడుతూ ఉంటాం. దేవుడు మనకు బలాన్ని ధరింపచేసేవాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నీ వైపు చూసుకోకు అమ్మా, నీ శరీరం వైపు చూసుకోకు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితుల వైపు చూసుకోకు, దేవుని వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. నూతన బలం ఎవ్రీడే మనం ఏం చేయాలి? నూతన బలం పొందుకోవాలి. ఎందుకంటే ఈ లోకం మనకన్నా శక్తివంతమైంది. వినండి, మన యొక్క సైతాను అపవాది మనకన్నా శక్తివంతుడు. ఈ పరిస్థితులు మనల్ని భయపెడతా ఉంటాయి. సో మనకి వాటిని తట్టుకునే శక్తి మనకు లేదు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? బలవంతుడైన దేవుని వైపు మనం చూడాలి. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయనతో నువ్వు సమయాన్ని స్పెండ్ చేయాలి. అప్పుడు నీకు బలాన్ని ధరింపజేస్తాడు, బలాన్ని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, మనము దేవుని నుంచి బలాన్ని ఎట్లా మనం పొందుకుంటామంటే ఆయన నమ్ముకోవడాన్ని బట్టి. చదవండి ఈ మాట కూడా, యెషయా గ్రంథం 30:15 చదవండి. యెషయా గ్రంథం 30:15. యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరుకుండి నమ్ముకున్నట్టు వలన, దేవుణ్ణి నమ్ముకోవడం మూలంగా మనకు బలం కలుగుద్దంట. హల్లెలూయా. ఎవరిని నమ్ముకోవాలి? ఎలాంటి పరిస్థితులు నిన్ను నేలమట్టం చేసి నిన్ను మూల పెట్టేశాయో అలాంటి పరిస్థితుల్లో నాకున్న ఒకే ఒక ఆధారం చెప్పండి, ఎవరు? ఆయనే అని ఎవరైతే పూర్తి విశ్వాసము, పూర్తి నమ్మకము ఆయన మీద పెడతారో చెప్పండి ఏం జరుగుద్ది? ఆయన నుంచి మనకేం కలుగుద్ది? బలము. హల్లెలూయా. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. ఎవరండి ఈ లోకంలో ధన్యులు? ఎవరు? దేవుని వలన బలము నొందాలి. హల్లెలూయా. మనం బలము నొందాలి, మన బిడ్డలను ఏం చేయాలి? బలపరచాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనకు, మన పిల్లలకు బలం ఎవరో? ఆయనే మన బలము. హల్లెలూయా. బిడ్డలు లెన్సీ కూడా తను దేవుని యందు దేవుని చేత బలపరచబడాలి. అదవుతుందా? సో ఫిజికల్గా బలంగా ఉండడం వేరు, ఆత్మయందు బలంగా ఉండడం వేరు. చెప్పండి ఎలా? ఆత్మయందు బలంగా ఉండడం వేరు. అందుకే చదవండి ఈ మాట, చిన్న యొక్క బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఇలాగ రాయబడింది. లోక సువార్త 1:80 చదవండి. లోక సువార్త 2:40 కూడా చదవండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. మనం ఫిజికల్గా ఎంతో బలవంతులు.